హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోదు అనడానికి, పెరుగుతుంది అనడానికి రీజన్ అంటే న్యాచురల్ కెలామిటీస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ హైదరాబాద్. అంటే తుఫాన్లు, ఉరుళ్ళు, బుడమేరు ఏమి రావు. రెండోది కల్చర్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ గుడ్. ఎవరైనా ఒకసారి హైదరాబాద్ వచ్చారా, దే విల్ డు నాట్ లైక్ టు మూవ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. ఫ్యామిలీని ఇక్కడ పెట్టి రిటైర్ బయట చేసుకుని ఇక్కడికి వస్తుంది. అవును. ఏ లాంగ్వేజ్ చేయడానికి మన దగ్గర బతికేస్తాడు. ఇప్పుడు తమిళనాడు వెళ్ళారు, హిందీ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్. మనకి అలా కాదు, అన్ని లాంగ్వేజ్ కొడతాం, రైట్? సో అట్లానే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ లెస్ కంపేర్ టు బాంబే, ఢిల్లీ, చెన్నై. నీకు తెలుసు వైజాగ్ కన్నా మన దగ్గర వైజాగ్ మోర్ కాస్ట్లీ దాన్ హైదరాబాద్. కాస్ట్ ఆఫ్ లివింగ్ టూ మచ్ బై. నేను వైజాగ్ లోనే చదువుకున్నా స్కూల్, కేంద్రీయ విద్యాలయంలో. సో ఇప్పుడు కూడా వైజాగ్ వెళ్తే కాస్ట్, మన ఆటో 200 అంటే 400 అడుగుతాడు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది మనకి ఆటో కొడతాను, కారు కడతాను. ఉంది 4 కిలోమీటర్లు, రాత్రి అయితే ఒకటి అడుగుతాడు, పగలైతే ఒకటి అడుగుతాడు. సింగిల్ ఉంటే ఒకటి అడుగుతాడు, లగేజ్ ఎక్కుంటా, అట్లా ఉన్నాయి. ఇక్కడ అల్లది ఓవర్, వాళ్ళని బట్టి వచ్చేస్తుంది. ఓవర్ వచ్చే పగిలినట్టు. సో ఇన్ని కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ అనేది పెరగకపోవడానికి రీజన్స్ లేవు, పెరగడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. కొద్దిగా మంది స్లో డౌన్ అనేది టెంపరీ ఫేస్. సో 20-30%, 60-70% ఆర్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. Yes, yes.